ఓపెన్ చేయాలి. వీడియో చూపిద్దాం. నిన్ననే అయిపోయింది కానీ దగ్గర ఉంటే ఇది ఓపెన్ చేసి ఇప్పుడు కాదు. మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఈరోజు ప్రధానంగా 2-3 విషయాలపైన మీ ద్వారా ప్రజలకు సందేశం అందించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి మా 25 సంవత్సరాల ప్రతిచోత్తర సమావేశం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా సక్సెస్ సాధించినటువంటి తరుణంలో ఆ సమావేశానికి ఆ సభకు హాజరై మద్దతు పలికినటువంటి మా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుతంగా లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సభకు రావడానికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా పోలీసులు సహకరించకుండా సభాస్థలికి చేరకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్వ వైభవం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడున్నటువంటి గవర్నమెంట్ పైన మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చూపించినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతుందో మొన్న జరిగినటువంటి సభ ద్వారా మనకు తెలుస్తున్నది. అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు, లక్షలాది తరలి వచ్చినటువంటి ప్రజల యొక్క మరి ఆ ఉత్సాహం కావచ్చు మనకు కనబడ్డది. ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. దీంట్లో ఒక విషయం ఏమిటంటే, ఇది మాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం యొక్క ప్రతిచోత్సవాలను మనం జరుపుకున్నటువంటి సందర్భంలో మరి ఈ పండుగను జరపాలనేటువంటిది, సంవత్సర కాలం పాటు జరపాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క నిర్ణయం. ఇది మా పార్టీకి సంబంధించినటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు సంబంధించినటువంటి సమావేశం. మేము ఎంతో గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దీన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఆ సమావేశం పూర్తి కాకముందే ఈ యొక్క సభ గొప్పగా సక్సెస్ అవుతుందనేటువంటి మరి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది అప్పుడప్పుడే వాళ్ళ అక్కసును వెళ్ళబోసుకునే విధంగా మరి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మనం చూసాం. ఇంత దారుణం అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు సభను ఆ సక్సెస్ను చూసిన తర్వాత వాళ్ళు భరించే పరిస్థితి లేదు. నీ పార్టీ, నీ ప్రభుత్వం, నీ ఇష్టం, ఇంతకంటే డబుల్ పెడతావా, ట్రిపుల్ పెడతావా, మీతో చాతనైతుందా, మీ వెనుక ప్రజలు వస్తారా రారా అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ సభ సక్సెస్ విషయం అనేటువంటిది మేము చెప్పే విషయం కాదు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఇంటెలిజెన్సీ వర్గాలే ఇటువంటి సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు దేశం